హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ డౌట్ ఉండే ఉంటుంది. అదేంటంటే కాంఫా సిల్క్ అండ్ థాయ్ సిల్క్ రెండు ఒకటేనా? సో మనకి అవి ఎలా వస్తాయి ఏంటి అనే దాని గురించి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇది యాక్చువల్లీ ఈ వీడియో థాయ్ సిల్క్ గురించి ఏంటంటే మనం టైప్స్ ఆఫ్ ఫ్లవరెన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఆ వీడియో అయితే చెప్పాను అనమాట. సో ఆ వీడియో ఒకసారి చూడాలంటే ఆ వీడియో చూడండి. సో ఎన్ని టైప్స్ ఫ్లవరెన్స్ ఉన్నాయి, ఆ బ్రీడ్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియోలో. సో ఈ రోజు ఏంటంటే కంఫా సిల్క్ అండ్ థాయ్ సిల్క్ ఇవంటే ఏంటి, వీటిలో కూడా డిఫరెన్సెస్ ఎలా కనుక్కోవాలి ఏంటి అనే గురించి అయితే వీడియో ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ చూసుకుంటే అసలు థాయ్ సిల్క్ ఎలా వస్తుంది అంటే చాలా మంది ఏంటంటే థాయ్ సిల్క్ అండ్ అలా సేమ్ దాంట్లాగే ఉన్న ఇంకో థాయ్ సిల్క్ మేల్ అండ్ థాయ్ సిల్క్ ఫీమేల్తో బ్రీడ్ చేసినప్పుడు మనకి థాయ్ సిల్క్ వస్తుంది ఏమని చెప్పి ప్రతి ఒక్కరు పొరపాటు పడుతుంటారు అనమాట. కొంతమంది తెలుసుంటుంది అనుకోండి, కొంతమందికి తెలియని వాళ్ళకి ఫ్లవరెన్స్ గురించి తెలియని వాళ్ళకి ఏంటంటే సో వాళ్ళు ఇలా అయితే థింక్ చేస్తుంటారు అనమాట. సో బేసిక్గా థాయ్ సిల్క్ వచ్చేసరికి ఎలా వస్తుందంటే గైస్ మనకి కాంఫా బ్రీడింగ్లో చాలా థాయ్ సిల్క్స్ వస్తాయి అనమాట. ఆ తర్వాత ఏంటంటే కేఎంఎల్ బ్రీడింగ్లో మనకి థాయ్ సిల్క్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. సో థాయ్ సిల్క్ ఎలా వస్తుందంటే నార్మల్గా మనం ఒక కేఎంఎల్లో బ్రీడింగ్ చేసామనుకోండి. సో కేఎంఎల్కి మీకు తెలిసిందే చాలా వరకు మార్కింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దాన్ని బ్రీడ్ చేసినప్పుడు ఆ మార్కింగ్ అనేది మనకి ఓవర్ మార్కింగ్ లైక్ ఫుల్ మార్క్ అని మొత్తం కూడా మర్జ్ అయిపోతుంది అనమాట. సో మార్కింగ్ అనేది ఫుల్ మర్జ్ అయినప్పుడు మనకి అది కంప్లీట్గా సిల్వర్ కలర్లో కనబడుతుంది అనమాట. సో ఇది థాయ్ సిల్క్ అంటారు. ఓకేనా? సో ఇది దీన్ని థాయ్ సిల్క్. సో ఓకే, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో ఇది థాయ్ సిల్క్ ఏంటంటే మనకి కేఎంఎల్లో వచ్చిన బ్రీడ్ ఏది ఉందో అది థాయ్ సిల్క్ అనమాట. సో కాంఫా సిల్క్ ఏంటంటే కాంఫా సిల్క్ వచ్చేది మనకి కాంఫా బ్రీడింగ్లో వస్తుంటాయి. సో లైక్ ఈ కేఎంఎల్ఏ కదా మనం కాంఫా బ్రీడింగ్లో వాడుకుంటాం. సో అదే కేఎంఎల్ ఏంటంటే మంచి గైస్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయండి. సో కాంఫా బ్రీడింగ్లో ఎలా అంటే మేల్కి మంచిగా పోల్స్ ఉంటే ఫీమేల్కి కలరేషన్ బాగుంటుంది. సో రెండింటికి పోల్స్ ఉంటే మనకి అక్కడ ఎక్కువగా థాయ్ సిల్క్స్ అనేవి అంటే కాంఫా సిల్క్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి అనమాట. సో బై ప్రోడక్ట్ ఉంటే అవి ఎక్కువగా వస్తుంటాయి అవుట్పుట్. సో అందుకే ఏం చేస్తారంటే చాలా మంది బ్రీడర్స్ చాలా మంది కేఎంఎల్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే మంచి పోలింగ్ అంటే కేఎంఎల్ మంచి పోలింగ్స్ ఉన్నాయనుకోండి, మంచి పోల్ కవరేజ్ అంతా సూపర్గా ఉందనుకోండి. సో దానికి మంచి కలర్ఫుల్ ఉన్న ఒక ఫీమేల్ అయితే వేసుకుంటారు అనమాట. సో దానికి పోలింగ్స్ అనేవి కొంచెం తక్కువ ఉండాలి. సో రెండింటికి ఎక్కువగా ఉంటే ఏంటంటే మనకి ఎక్కువగా మర్జ్ అయిపోయి థాయ్ సిల్క్ కాంఫా సిల్క్ అనేవి అవుట్పుట్ అయితే వస్తుంటాయి అనమాట. సో ఇది సో కాంఫా సిల్క్ ఎలా అంటే ఒక కేఎంఎల్తోనే చేస్తాం కాబట్టి కేఎంఎల్ తీసుకొని ఆ తర్వాత F2 F3 ఫీమేల్స్ తీసుకుంటాం కదా. సో ఆ ఫీమేల్స్ తీసుకొని క్రాస్ బ్రీడ్ చేసినప్పుడు అందులో కొన్ని ఒక 10% టు 15% ఎలా వస్తాయంటే మనకి కాంఫా సిల్క్స్గా మారుతాయి అనమాట. అదేంటంటే మొత్తం పోలింగ్ అనేది కూడా ఫుల్గా కవర్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఫుల్ కవర్ అయి ఉంటుంది కాబట్టి సో మొత్తం మెర్జ్ అయిపోయి ఫుల్ కవర్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మనం కాంఫా సిల్క్ అంటాం. సో వీటి రెండింటిని ఎలా ఐడెంటిఫై చేయాలో చూసుకున్నాం. సో ఇప్పుడు మీకు ఒక థాయ్ సిల్క్ ఎలా వస్తుంది అండ్ కాంఫా సిల్క్ ఎలా వస్తుందో తెలిసిపోయింది కదా. సో ఇప్పుడు వీటి రెండింటిని ఎలా తెలుసుకోవాలో తెలుసుకున్నాం మనం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే థాయ్ సిల్క్ వచ్చేసరికి చాలా మంది అసలు కనుక్కోలేరు అనమాట. థాయ్ సిల్క్ కంఫా సిల్క్ పక్క పక్కన పెడితే కనుక్కోలేరు అనమాట. ఓకేనా? సో ఏంటంటే కలర్ డిఫరెంట్ ఉండదు, మనకి చూడడానికి ఒకేలా ఉంటాయి రెండు కూడా. సో అంత కనుక్కోలేరు. ఓకే, సో నేను చెప్తాను మీకు ఎలా కనుక్కోవాలని చెప్పి. మనకి థాయ్ సిల్క్ ఏదైతే ఉందో అంటే మనకి కేఎంఎల్ టు ఎస్ఆర్డి లేదంటే కేఎంఎల్ టు కేఎంఎల్ బ్రీడ్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ థాయ్ సిల్క్ ఏదైతే ఉందో సో అది వచ్చేసరికి మనకి బాడీ షేప్ కానీ అండ్ హంప్ షేప్ కానీ అండ్ మనకి మౌత్ షేప్ కానీ ఇవంతా కూడా మనకి కేఎంఎల్ అనే వస్తుంది. ఓకేనా? సో నార్మల్ చూడడానికి మనకి నార్మల్ ఎస్ఆర్డి కేఎంఎల్స్ ఎలా ఉంటాయో బాడీ షేప్ చెప్తాను. బాడీ షేపు, హెడ్ షేపు, సో మౌత్ షేపు ఇదంతా కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ మనకి కేఎంఎల్స్ ఎస్ఆర్డీస్ లాగే ఉంటాయి అనమాట. సో ఆ ఫింగ్స్ కూడా ఓపెన్ అయి ఉంటాయి, ఓపెన్ ఫింగ్స్ కానీ. సో ప్రతిదీ మనకి చూడడానికి మనకి ఒక కేఎంఎల్ అయి కనపడుతుంది. మీరు కాంఫాకి వచ్చేస్తే కాంఫా ఏంటంటే గైస్ మనకి మెయిన్ థింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. కాంఫా బాడీ ప్యాటర్న్స్ అనేవి బాడీ షేప్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఫిన్నేజ్ అండ్ ఆ రెక్టాంగులర్ బాడీ షేప్. సో ఇది వచ్చి కంఫాస్ ఉంటాయి మీకు బాగా తెలుసు కదా. సో అలా అదే విధంగా మనకి కంఫాస్ సిల్క్స్ ఏవైతున్నాయో ఇవి వచ్చేసరికి లైట్గా మనకి బ్లూయిష్ కలర్లోకి వస్తాయి. బ్లూయిష్ కలర్లోకి వస్తాయి అనమాట. మనకి థాయ్ సిల్క్స్ ఉన్నాయి అవి కూడా లైట్గా బ్లూయిష్ షేడ్ ఉంటాయి. బట్ ఇవేంటంటే కొంచెం మనకి బ్లూయిష్ షేడ్ కొంచెం ఎక్కువ ఉంటాయి మనకి కాంఫా సిల్క్స్లో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హెడ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో మోడరేట్ హంప్ వస్తుంది, కొన్ని వాటికి అయితే హ్యామర్ అయితే కూడా వస్తుంది. సో ఓకేనా? అండ్ అదొకటి హెడ్ చూసి కనుక్కోవచ్చు. దాని తర్వాత బాడీ షేప్, ఆ ఫిన్నేజ్ ఏవైతే ఉన్నాయో సో ఆ డార్సల్ ఫిన్ యాన్యువల్ ఫిన్ ఏవైతే ఉన్నాయో సో ఇవి వచ్చి దూరంగా కాకుండా దగ్గరగా వస్తాయి అనమాట. టైల్కి దగ్గరగా వస్తాయి అనమాట. సో ఇది కాంఫా బాడీ టైప్ కదా. సో దవి కూడా అలాగే వస్తాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ కలర్ మనకి మాక్సిమం కాంఫాస్ చూసుకుంటే ఎల్లో ఐ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ వైట్ కూడా ఉంటుంది. బట్ ఎల్లో ఈజ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి
కాంఫాస్లో. సో వీటికి కూడా మాక్సిమం ఎల్లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. రెడ్ కూడా వస్తుంది అనుకోండి, కొంచెం రేర్ కేసెస్తో రెడ్ కూడా ఉంటుంది. ఓకేనా. సో రెడ్ ఐ కలర్ని బట్టి మీరు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అనేది చేయలేరు. ఇన్ కేస్ రెడ్ రావచ్చు, వైట్ రావచ్చు, లేదంటే ఎల్లో కూడా రావచ్చు. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే బాడీ షేప్, ఐ మీన్ హెడ్ షేప్ చెప్పేసాను మీకు, బాడీ షేప్ చెప్పేసాను, ఐ కలర్ కూడా చెప్పేసాను. ఇంకోటి బ్లూ షేడ్లో ఉంటుంది మనకి ఎక్కువగా కాంఫా సిల్క్స్. ఓకేనా. సో ఇది గైస్ వాటి రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. సో వీటిని బట్టి మీరు ఇది కంఫా సిల్క్ తాయ్ సిల్క్ అని ఐడెంటిఫై చేయొచ్చు. నాకు తెలిసినందుకు చాలామంది ఇప్పటివరకు ఏంటంటే చాలామంది సెల్లర్స్ కూడా కాంఫా సిల్క్, తాయ్ సిల్క్ రెండింటిని తాయ్ సిల్క్ అని పిలుస్తుంటారు అనమాట. సో అది ఏంటంటే మనకి ఆ ఫుల్ కవర్ లెక్క సిల్వర్ కవర్లో ఉందంటే అది తాయ్ సిల్క్ అనేది లెక్క వచ్చేస్తుంది అనమాట. సో చాలామంది తాయ్ సిల్క్ అని చెప్పి సేల్ చేస్తుంటారు. సో కాంఫా సిల్క్ వచ్చేసరికి కొంచెం రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇన్ కేస్ మంచిగా తెలిసిన బ్రీడర్ అయితే సో వాడికి తెలుసు ఇది కంఫాలో వచ్చిందా లేదంటే మనకి కేఎంఎస్లో వచ్చిందా అని చెప్పి. సో దాన్ని బట్టి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ పెడతారు. సో ఇది గైస్. సో ఇంతే, చూడడానికి కొంచెం ఆ డిఫరెన్సెస్ ఉంటుంది కానీ ఇంకా సేమ్ మనకి కలర్స్ ఉండవు. నార్మల్గా నాకైతే పర్సనల్గా తాయ్ సిల్క్స్ అంతగా నచ్చు గైస్. చాలామంది ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఏంటంటే మనకి లైట్గా ఫుల్ సిల్వర్ కలర్లో ఉంటుంది, యూనిక్కే. బట్ ఏంటంటే నాకు నచ్చుతుంది అనమాట పర్సనల్గా. సో నాకేంటంటే ఫుల్ కలర్ఫుల్గా ఉండాలి, పోలింగ్స్ అనేది బాగుండాలి. సో మంచి వైబ్రేట్ కలర్స్ ఉండాలన్నమాట. నేను అవి ఎదురు చూస్తున్నాను. సో నాకు పర్సనల్గా కంఫర్ట్స్ కలర్ఫుల్ ఉన్నవే ఇష్టం అనమాట, లైక్ తాయ్ సిల్క్స్తో పోల్చుకుంటే. ఓకేనా. ప్లస్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తున్నాను. అంతవరకు బాయ్.